న్యూస్ అలర్ట్స్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గణపతి సచ్చిదానంద స్వామి మాట్లాడారు. చంద్రబాబు ఒక కర్మయోగి అని అభివర్ణించారు. ఆయన అనుకున్న పనులు నిర్విఘ్నంగా జరుగుతాయని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ స్వర్ణాంధ్ర కావడం తథ్యమని అన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఆయనకు దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ సమావేశానికి విచ్చేసిన భక్తులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు స్వామీజీని ఇక్కడ నేను దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఆయన ఆశీస్సులు తీసుకున్నా. ఆయన ఎప్పుడు కూడా ఒక మంచి మనసుతో ఆశీర్వదిస్తారు. సమాజం కోసమే ఆయన పనిచేస్తున్నారు. ఈరోజు ఆయన చెప్పిన మాటలు కూడా మీరు వింటే, ఆయన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పూజ చేసి నాకు ఆ ఫలితాన్ని ఇప్పుడు నా చేతికిచ్చారు. అంటే ఒక మంచి కోసం ఏ విధంగా ఆలోచిస్తారో స్వామీజీ ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. వారి జీవితంలో మీరు చూస్తే దత్త క్షేత్రాలు పెట్టి అక్కడ భక్తుల కోసం అనేక సందర్భాల్లో రావడం. ఒకసారి ఇక్కడే వారిని కలిశాను, హైదరాబాద్లో అనేక సార్లు కలిశాను. వారిని ఎప్పుడు కలిసినా ఎంత సమయం ఉన్నా అక్కడే ఉండాలి అనే మనశ్శాంతి ఆయన దగ్గర దొరుకుతుంది. అది ఒక అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా తక్కువ సమయంలో ఒక మెసేజ్ ఇచ్చారు. నా సంకల్పం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలని. ఒకప్పుడు విజన్ 2020 తయారు చేస్తే చాలామంది సమైక్య ఆంధ్రప్రదేశ్లో తప్పుపట్టారు. కానీ ఆ విజన్ ఈరోజు యథార్థ రూపాన్ని చూపించే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏదైతే విజన్ 2047 స్వర్ణాంధ్ర దిశగా ఆలోచిస్తున్నాం, నేను స్వామీజీకి ఒకటే హామీ ఇస్తున్నా. ఏదైతే సంపద రావాలి, అదేవిధంగా మీ అందరికీ ఆనందంగా ఉండాలి. సంపద ఇవ్వడంలో మేము ముందుకెళ్తాం, కానీ ఆనందంగా మీరు ఒక పద్ధతి ప్రకారం ఉండాలంటే అది స్వామీజీ వల్లనే సాధ్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా యథార్థాన్ని చెప్పే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జలమండలి అధికారులతో సమావేశమయ్యారు. బోర్డు చైర్మన్ హోదాలో ఆయన తొలిసారి ఈ సమావేశం నిర్వహించారు. 2050 నాటికి నగర ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలని జలమండలి అధికారులకు ఆదేశించారు. గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్టుపై అధికారులతో చర్చించారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి నీటి సేకరణపై చర్చించారు. నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా 20 టీఎంసీలు తెచ్చుకునేలా మార్పులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. మంజీరా పైప్లైన్ కు అదనంగా ప్రత్యామ్నాయ పైప్లైన్ ను నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
విజయవాడలో పర్యటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 35వ విజయవాడ బుక్ ఫెస్టివల్ ను ప్రారంభించారు ఆయన. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 12వ తేదీ వరకు బుక్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పుస్తకాలతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంలో నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకాలు. ₹1 ఇవ్వడానికి కూడా వెనుకాడను, కానీ పుస్తకం ఇవ్వడానికి ఆలోచిస్తానంటూ బుక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో పేర్కొన్నారు. నిజంగా నా సంపదని ఇచ్చేసి అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడతా నాకు తెలియదు, కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాం. ఇవాళ అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు, ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను. అంత మమకారం నా పుస్తకాలు. ఎందుకు ఇంత మమకారం అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని అనిపిస్తాను. నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానంటే చదువుకోలేక కాదు, మార్క్స్ తెచ్చుకోలేక కాదు, బాగా చదివేవాడిని. కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు, క్లాస్ రూమ్లో లేదు. అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతో అంటే రవీంద్రనాథ్ ట్యాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేమలు మొక్కలు చూస్తాం. మా దగ్గరికి అంత లగ్జరీ లేదు, పెద్ద ఉద్యానవనాలు లేవు. మాకు కూడా 2 రోజా మొక్కలతో కుండీల్లో చూస్తాం. పుస్తకాలు పెట్టుకొని, క్లాస్ పుస్తకాలు పెట్టుకుని రోజా పువ్వులను చూస్తాం ఉండిపోయాడు. ఎట్లా ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతుంది కదా ఖచ్చితంగా అలా చూస్తూ ఉంటాం. ఇట్లా చాలా ఇవన్నీ చూస్తూ నాకు బలం ఇచ్చింది. ఎందుకంటే నాకు స్వతంత్రంగా నేను నేర్చుకోగలను, నాకు అధ్యాపకులు అవసరం లేదు, నాకు ఏమి కావాలో నేను నేర్చుకోగలను. అది సైన్స్ కానీ, సోషల్ సైన్సెస్ కానీ, పాలిటిక్స్ కానీ, హిస్టరీ కానీ, నాకు వేరే టీచర్ అవసరం లేదనిపించింది. అందుకని నేను నా చదువు ఇంటర్లో వదిలేసి నేను చదవటం నేర్చుకున్నాను. నేను చదువు ఇంటర్ ఆపేశాను కానీ చదవటం ఎప్పుడు ఆపలేదు. ఈరోజు ఓడిపోయినా ఎందుకు శక్తి ఉంటుంది, ఓటమిలో కూడా ఎందుకు శక్తి ఉంటుంది అంటే ఇందాక చెప్పాను కదా, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ అవర్ మైండ్ అని. చదవటం వల్ల మనకి మానసిక శక్తి చాలా బలపడుతుంది. మామూలు బలం. నేను చాలా సంపాదించాను అని అనుకున్నప్పుడు నాకు నిజంగా సినిమాలు గొప్ప విజయం సాధించడం నాకు ఎప్పుడు ఆనందం కలదు. మా వదిన కానీ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిన అంటే నాకు ఈ బుక్ ఫేర్కి రాగానే నాకు ఎక్కడో మద్రాసులో రాష్ట్రంలో 20,000 మెగావాట్ల క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024 సదస్సులో ఆయన మాట్లాడారు. ఇంధన పునరుత్పత్తి, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తు తరాలకు అవసరమన్నారు. పర్యావరణ నిపుణులు, సామాజికవేత్తలు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నారన్నారు. రాష్ట్రానికి 15,623 మెగావాట్ల డిమాండ్ నుంచి 2030 కల్లా 24,215 మెగావాట్ల డిమాండ్కు చేరుకుంటుందన్నారు. 2030 నాటికి 31,890 మెగావాట్ల విద్యుత్ అవసరమని లెక్కలు చెబుతున్నాయన్నారు. పెరుగుతున్న డిమాండ్ మేరకు కాలుష్యరహిత 20,000 మెగావాట్ల క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని తయారు చేసుకోవాలని న్యూ ఎనర్జీ పాలసీతో ముందుకెళ్తున్నామన్నారు. ఇందుకోసం ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని తెలిపారు. రెన్యూవబుల్ ఎనర్జీ, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్ తరాలకి చాలా అవసరం. ఇప్పుడు ఉన్నటువంటి థర్మల్ పవర్ పొల్యూషన్ నుంచి ఈ సమాజాన్ని కాపాడటం కోసం ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణవేత్తలు కానీ లేకపోతే సామాజిక స్పృహ ఉన్నటువంటి పాలకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఈ రెన్యూవబుల్ ఎనర్జీలోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్ళాలని చెప్పి దేశాలు ముందుకు పోతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా భారతదేశంలో కూడా మన పాలకులు ఉన్నటువంటి డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో రెన్యూవబుల్ ఎనర్జీ పైన దృష్టి సారించి ముందుకు తీసుకొని పోవాల ఆలోచనతో
చాలా సదస్సులు జరుగుతూ ఉన్నాయి. మనకు కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇప్పుడున్నటువంటి డిమాండ్ 15,623 మెగావాట్ల డిమాండ్ నుంచి భవిష్యత్తులో 2029-30 కల్లా 24,215 మెగావాట్ల డిమాండ్కి ఈ రాష్ట్రం అవసరం పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ఇంకా 2035 వరకు వెళ్ళే వరకు 31,809 మెగావాట్ల అవసరం ఈ రాష్ట్రంలో విద్యుత్ అవసరం ఉంటుందని లెక్కలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి. సో పెరుగుతున్నటువంటి డిమాండ్ ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ నేతలు బీసీల గురించి మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో బీసీలకు ఏమాత్రం గౌరవం దక్కలేదన్నారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లు బీఆర్ఎస్ నేతలకు బీసీలు గుర్తుకు రాలేదని, ఇప్పుడు మాత్రం వారి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో బీసీలకు ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ ముఖ్య రాజకీయ పదవుల్లో ఏదో ఒక పదవిని బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ పార్టీలో ఒక కులానికి చెందిన వ్యక్తి సీఎం అయితే మరో కులానికి చెందిన వ్యక్తి పీసీసీ చీఫ్ అయ్యారని తెలిపారు. పార్టీలో తాను హక్కుదారుడినే అని ఈటెల రాజేందర్ అన్నందుకే ఆయనను బయటకు పంపించారన్నారు. ఉపసభా నాయకత్వం ఒకటి మైనారిటీలకు ఇలా అవకాశం ఇచ్చి మీ నిబద్ధతను చాటుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాన్ని తీసుకోమని కోరుతా ఉన్నా. సంస్థాగతంగా బలైన వర్గాలకు అవకాశం ఇయ్యరు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బలైన వర్గాలకు మరి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలే. ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారిని నేను కూడా హక్కుదారినంటే మెడలు పెట్టి గెంటేసినటువంటి పరిస్థితి, అవమానపరిచి వేధించినటువంటి పరిస్థితి బలైన వర్గాలకు తెలుసు. రాజకీయంగా బలహీన వర్గాలకు సంబంధించి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేద విద్యార్థులు చదువుకునేటువంటి పిల్లల మెస్ ఛార్జీలను కూడా 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ బిల్లులను పేమెంట్ చేసేవాళ్ళం. 2014లో మీరు అధికారంలోకి వచ్చి 2023 డిసెంబర్ దాకా 4 ఏళ్ల బకాయిలు పెట్టడం వల్ల నాణ్యత లోపించి విద్యార్థులకు ఇబ్బందులు కలిగినాయి. మళ్ళీ ప్రభుత్వాన్ని మేము కోరడమే కాదు, ప్రభుత్వం మెస్ ఛార్జీలను పెంచుతూనే మెస్ ఛార్జీలందరికీ కూడా ఆన్ టైం పేమెంట్లో చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాదు ఇలా రాజకీయంగా కూడా మా దగ్గర ముఖ్యమంత్రి గారు ఒక వర్గం నుంచుంటే పార్టీ అధ్యక్ష పదవి ఒక వర్గం దగ్గర, మా పార్టీలో బలహీన వర్గాలకు ఏదైనా అన్యాయం అయితే అంతర్గతంగా ప్రజాస్వామికంగా మేము గొంతెత్తగలుగుతాం. మీ పార్టీలో స్వేచ్ఛ ఉందా? మీ పార్టీలో ఇలా మీ నాయకత్వంలో పోరాటం జరుగుతూ ఉన్నది. మీరు ముసలి కన్నీరు కార్చడానికి ఉదయం 11 గంటల కంటే నేను కరీంనగర్ నుంచి వస్తూ టీవీలో చూస్తూ ఉంటుంటే 12:30 తర్వాత వచ్చి జనం లేక మీ కళాకారుడు పాటలు పాడని అనే పేరు పాపం సపాటు కొట్టూరి అని బతిమలాడుతూ ఉన్నాడు పాపం. అవయవదానం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని ఏపీ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు. అవయవ దానంపై గుంటూరు మెడికల్ కాలేజీలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవయవ దానంపై ప్రజల్లో అవగాహన తీసుకోవడం అభినందనీయమని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులకు 5 బ్రెయిన్ డెడ్ కేసులు వస్తున్నాయని తెలిపారు. పేదలను మభ్యపెట్టి అవయవాలు తీసుకునే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవయవాలపై వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. డాక్టర్స్ ఉన్నారు. అయితే ఇన్సూరెన్స్ కంపెనీలకి ఏ కంపెనీ అయితే ఈ టెండర్లో వస్తుందో వాళ్ళకి డాక్టర్లు ఉంటారు కాబట్టి ఎక్కడైనా ప్యానల్ డాక్టర్లని ఎవరైనా ప్యానల్ డాక్టర్లు కూడా
ఈ కేసులు అప్రూవల్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి దాని కారణంగా పేదలకి లాభం జరుగుతుంది. దానివల్ల కారణంగా ఎఫిషియన్సీ కానీ, క్విక్కర్ పిఆర్స్ కానీ, క్విక్కర్ క్లెయిమ్స్ కానీ, ప్రాసెసింగ్ కానీ మెయిన్ బేస్డ్ హాస్పిటల్కి రోగులకు కూడా ఉంటుంది. తర్వాత క్లెయిమ్స్ రిజెక్షన్ కూడా ఎక్కడైనా ఏ కారణం చేతైనా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కానీ లేదా హాస్పిటల్లో కానీ క్లెయిమ్స్ రిజెక్షన్ జరిగితే అప్పీల్ పోయే విధంగా కూడా నిబంధనలు చేరుస్తున్నాం. డిస్ట్రిక్ట్ కమిటీ కానీ స్టేట్ కమిటీ కానీ అప్పీల్ వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి పేదలకు అన్యాయం చేయకుండా పూర్తి ప్రొటెక్షన్ ఇచ్చే ప్రయత్నం దీనివల్ల చేస్తున్నాం. ఫ్రాడ్ డిటెక్షన్ కూడా పెరుగుతుంది. మేము ఇప్పుడు నోటీస్ చేసింది ఏంటంటే గత 5 సంవత్సరాలని చూస్తే అనేక రకాల ఫ్రాడ్లు జరిగాయి. అంటే ఒక హాస్పిటల్ క్రెడెన్షియల్ తీసుకొని ఇంకో హాస్పిటల్లో క్లెయిమ్స్ చేయడం, హాస్పిటల్లో చేయడం, ఒకే డాక్టర్ ఒకే సమయంలో 3 నుంచి 4 సర్జరీలు చేయడం, ఇతర అనేక రకాలైన ఇర్రెగ్యులారిటీస్ అవకతవకలు కనిపించాయి. ఈ ఫ్రాడ్ డిటెక్షన్ అవకాశం ఉంది. ఫ్రాడ్లు చేయకుండా, ఫ్రాడ్లకు అవకాశం లేకుండా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఒక జవాబుదారీతనంతో కూడిన పర్యవేక్షణ కొనసాగించే అవకాశం ఉంది. దీంట్లో టెక్నాలజీని కూడా వాడుకొని, ఏఐ డ్రివన్ అనలిటిక్స్ కూడా వాడుకొని దీన్ని మరింత పటిష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం అంటే దీంట్లో PMJ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో ఏదైతే వాళ్ళు స్టేట్ యాంటీ ఫ్రాడ్ యూనిట్ని పెట్టారో అదేవిధంగా మేము ఒక మోడర్న్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పెట్టుకుని ఒక మోడర్న్ హెల్త్ అనలిటిక్స్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రకంగా పేదలకు ఒక నిరంతరంగా నిరాటంకంగా వైద్య సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి అంటే అబద్ధాలనే ఆలంబనగా చేసుకొని పాలన సాగించిన గత ప్రభుత్వం ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఆత్మపరిశీలన చేసుకోకుండా మళ్ళీ అదే అబద్ధాల్ని మళ్ళీ పదే వల్లిస్తూ ఒక గోబెల్స్ ప్రచారం చేసి పేదల్లో చాలామంది నిరక్షరాస్యులు ఉంటారు, వాళ్ళందరూ ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుకు కట్టుబడి ఉన్నామని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రవీంద్ర భారతిలో బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రిబాయి ఫులే 194వ రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాల్లో నివాళులర్పించి మాట్లాడారు. మహిళల విద్యా ప్రదాత సావిత్రిబాయి ఫులే దేశంలో మొదటి మహిళా పాఠశాల స్థాపించి దళిత, అణగారిన వర్గాలకు విద్యనందించిన మహిళా ఉపాధ్యాయులను కీర్తించారు. రాష్ట్రంలో ఏదైనా యూనివర్సిటీకి జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే పేర్లను పెట్టేందుకు కృషి చేస్తామన్నారు. బీసీ జాతిని అనగదొక్కినటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు వారికి ఇవాళ బీసీల గురించి ధర్నా చేసే హక్కు లేదు. రిజర్వేషన్ 23% కుదించింది బీఆర్ఎస్ పార్టీ, అవునా కాదా? ఇది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది కవిత గారికి. బీసీకి సంబంధించిన ఆర్గనైజేషన్స్, డిపార్ట్మెంట్ అన్నిటి కూడా నిధులు కోతపెట్టి నానా ఇబ్బందులు గురి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా? ఇది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో స్వయంగా నేనే ప్రతిపాదించిన. ఆ డిక్లరేషన్ కు అనుగుణంగా మనం పనిచేస్తా ఉన్నాం. ఇవాళ దానికోసమే కుల సర్వే మొదలు పెట్టినాం. దానికి ఒక డెడికేటెడ్ కమిషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ హయాంలో బీసీలందరినీ, బీసీ జాతులందరూ కూడా అణగదొక్కిన మీరు ఇవాళ ఏ ముఖం పెట్టుకుని ధర్నా చేస్తున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తుకు రాలే మీకు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు మీరు అగ్రవర్ణాలకి అంకితమైనటువంటి మీరు, మీ కార్యక్రమాలు ఇవాళ మీకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది అని అడుగుతా ఉన్నాను. కొంచెం అన్నా జ్ఞానం ఉండాలి బీసీల గురించి ఇవాళ మీరు మాట్లాడడంలో. ఒకప్పుడు అధికారం ఉన్నప్పుడు బీసీలంతా అనగదొక్కి బీసీ జాతుల్ని కనుమరుగు చేసిన మీరు ఇవాళ బీసీల కోసం ఏదో చేస్తాము అన్నటువంటి చెప్పడం మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇవాళ ప్రజలు ఇవన్నీ చేశారు కాబట్టి మిమ్మల్ని అధికారం దూరంగా పెట్టినారు. కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చిన వెంటనే కేబినెట్ లో కానీ బీసీలకు సంబంధించిన పలు కార్యక్రమాలు కానీ, నాలాంటి ఒక సామాన్య కార్యకర్తను పీసీ అధ్యక్షుడు చేయడం కానీ, దాంతోపాటు బీసీ సంబంధించిన డిపార్ట్మెంట్లన్నిటి కూడా అత్యధిక నిధులకు ఇచ్చి బలోపేతం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముతారా, మిమ్మల్ని నమ్ముతారా ప్రజలు అర్థం చేసుకుంటా ఉంటారు. 10 ఏళ్లు మీరు బీసీలందరినీ కూడా అణగదొక్కి ఇయ్యాల కపట ప్రేమ, మొసలి కన్నీరు కారుస్తా ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరమ్మా. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు ప్రకటన చేశారు. ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలనే అంశంపై ఇప్పటికే సంబంధిత పరిశ్రమలు నిపుణులతో సంప్రదింపులు ప్రారంభించామన్నారు. శుక్రవారం మాదాపూర్లో డ్రోన్ టెక్నాలజీ, రోబోటిక్స్ రంగంలో సుమారు 1800 మందికి ఉపాధి కల్పిస్తున్న సెంటిలియన్ నెట్వర్క్స్ అండ్ హెచ్సి రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన క్యాంపస్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సాంకేతికతల ఆవిష్కరణలలో తెలంగాణను నెంబర్ 1 గా నిలిచేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా రంగాల్లో తెలంగాణ యువతకు స్కిల్ యూనివర్సిటీ, పరిశ్రమల సహకారంతో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సో వీటిని ఏ విధంగా ప్రోత్సాహం చేయాలి, ఈ క్రీడలకు సంబంధించిన అంశం విషయంలో ఈ స్పోర్ట్స్ పాలసీలో చాలా మందితో డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా స్వయానా చాలా మందితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మా డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా చాలా మందితో మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడైతే మనకు పెద్దగా అంటే క్రికెట్ అంటే నౌ ఇట్ హెస్ బికమ్ ఏ యూనివర్సల్ గేమ్. క్రికెట్తో పాటు బ్యాడ్మింటన్ యూనివర్సల్ గేమ్ అయిపోయింది. దాంతోపాటు ఇప్పుడు సాకర్ వచ్చింది. ఈరోజు ఈ క్లబ్స్ అన్నీ కూడా డెవలప్ అవుతూ ఉన్నాయి. రేపు పొద్దున వాలీబాల్ ఉంది, బాస్కెట్ బాల్ ఉంది. కొత్తగా ఈ మధ్యలో ఇంకో స్పోర్ట్ వచ్చింది, పికిల్ బాల్. సో ఇట్స్ సో మెనీ క్రీడలు వస్తూ ఉన్నాయి. సార్ పికిల్ బాల్ ఇంకా ఎక్కడ రికగ్నిషన్ కాలేదు. It's a combination of badminton, lawn tennis, all put together, I think, as far as my knowledge goes. So, ఈ విధంగా కొత్తగా యువత అంతా కూడా దానిపై మొగ్గు చూపెడతా ఉన్నారు. సో ఎందుకంటే అక్కడ ఎక్కువ స్కిల్ అవసరం ఉంటుందో ఉండదో తెలియదు, కానీ యూ కెన్ ప్లే ఎనీ బ్యాడ్మింటన్ లాగా ఆడచ్చు, టెన్నిస్ లాగా ఆడచ్చు, ఇంకేదో రూల్స్, ఫ్రేమ్ వర్క్, రెగ్యులేషన్ ఐ డోంట్ నో మచ్. గోపిచంద్ మే బీ నోయింగ్ బెటర్. బట్ ఇట్లాంటి క్రీడలతో పాటు మన ప్రాంత వాసులకు, ప్రత్యేకంగా మన రాష్ట్రానికి సంబంధించిన క్రీడల పరంగా రేపు బ్రెజ్లింగ్ ఉంది. చాలామంది బ్రెజ్లర్స్ను ఈ ప్రాంతం నుంచి, మన రాష్ట్రం నుంచి చాలామంది ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక బ్రెజ్లింగ్ పైన బాక్సింగ్ ఉంది. సో ఇలాంటి క్రీడలను ఎంపిక చేసుకొని పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ యాజ్ టోల్డ్ మన గోపిచంద్ గారు చెప్పినట్టు స్పోర్ట్స్ పర్సన్స్తో పాటు అక్కడ ఉన్న ఈకో సిస్టమ్ని క్రియేట్ చేయడానికి పనికొస్తుంది. వాళ్ళకి కావాల్సిన కోచెస్, రేపు పొద్దున కోచెస్ కావాలన్నా, ఇప్పుడు వారు చెప్పినట్టు సైకాలజిస్ట్ కావాలన్నా, ఈ ఈకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ పనికొస్తుంది. మీరు చూసిండ్రు ముఖ్యమంత్రి గారు సౌత్ కొరియాలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఆ ఒక్క స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి 37 మెడల్స్ సంపాదించారు. ఒకటే స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఒక చిన్న యూనివర్సిటీ నుంచి. మన దేశ జనాభా కంటే ఎంత తక్కువనో సౌత్ కొరియాలో తెలుసు. సో ఆ కేసీఆర్ కుటుంబానికి ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని, ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ ఆస్తులు ఎలా పెరిగాయని కాంగ్రెస్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులపై హాట్ కామెంట్స్ చేశారు. ఎలక్షన్లో చూపిన అఫిడవిట్ ప్రకారం 2009లో కేసీఆర్ ఆస్తులు 4.32 కోట్లు ఉంటే 2014లో అవి 8 కోట్లకు చేరాయని అన్నారు. కేటీఆర్ ఫామ్ హౌస్ మజాక్ కాదు అని అన్నారు. నేను సరే ఏం సెక్షన్ పెట్టి లోపల పంపి మన కోర్టుకు పంపించేసినాం. సెకండ్ డే అప్పుడు పార్లమెంట్ జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లోకి వెళ్ళి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఇదే కారణం వల్ల మా వాళ్ళకు మీరు పట్టుకొని ఇంకా ఇంతమందికి తెమ్మంటున్నారు, ఏముంది అంటే నువ్వు కూడా కూర్చో అన్నారు. ఆయనకి కూడా ఈ జరిగిన ఏం లోక్సభలో ఉన్నాడు. ఆయన పిలిచి సాయంత్రం కూర్చోబెట్టి డైరెక్ట్ రిమైండ్ చేశారు 14 దినాలు. నేను అడుగుతున్నా, ఒక లోక్సభ జరుగుతున్నది, ఒక పార్లమెంట్ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు ఆయనకి తీసుకొచ్చి లోపల వేసేసినారు. అప్పుడు చట్టాలు యాదకరాలే కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ. ఇవాళ కవితమ్మ అప్పుడేమో అట్లా జైళ్ళలో పెట్టిండ్రు. అప్పుడు వాళ్ళకి ఏం యాదకరాలే. ఇప్పుడు అదే జనవాడ ఫామ్కి ఏమంటున్నారు, అది నాది కాదు నా దోస్తుది అంటున్నాడు. అంటే ఈయన అబద్ధాలు ఎట్లా ఉంది. ఇక్కడ రేస్లో అదే అంటున్నాడు, నేనే రెస్పాన్సిబుల్ అంటాడు. తర్వాత కోర్టులో వచ్చినాక నేను కాదంటాడు. ఈడ జనవాడలో అప్పుడు రేవంత్ రెడ్డి గారికి లోపలేయాలనుకున్నప్పుడు ఇది మాది అన్నారు. ఇప్పుడు అంటారు మాది కాదు, అది మా దోస్తుది అంటున్నారు. కవితమ్మ ఏమో క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉన్నది. అవును, పెరుగుతున్న దానికి అయితే మేము కంట్రోల్ చేస్తున్నాం, కానీ దీనికి మూలకారులు ఎవరు? లిక్కర్ రానియమ్మ,
నేను లిక్కర్తోనే కాదా సమాజం అంతా ఖరాబ్ అవుతున్నది. ఆ లిక్కర్ తాగే కదా మనుషులు ఒకరి మీద ఒకరు అటాక్ చేస్తున్నారు. ఈ క్రైమ్ రేట్ పెరిగేదానికి ఏంది లిక్కర్ సప్లై ఎవరిది? మీది. మీకు ఇంకా కోర్టు బరీ చేయలేదు, కోర్టు మీకు మొత్తం క్లీన్ చీట్ లేదు. మీరు ఇంట్రీమ్ బెయిల్ మీద వచ్చినారు, దానికే పెద్దగా మీరు ఇంట్రీమ్ బెయిల్కే ఓ మై బాయ్ రాగా నా మీద ఏం లేదు అని అంటున్నారు. ఒకసారి ఆకాశం మీద ఊమితే ఆకాశం ఊదు మన మీదనే పడుతుంది. అగర్ ఆస్మాన్ పే ధూకే తో ధూక్ ఫిర్ హంపే గిడతావు. ఇలా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత కానీ హరీష్ రావు కానీ మీరు చేసిన పాపాలు, మీరు చేసిన క్రైమ్లు ఇంకా మస్తు ఉన్నాయి. మస్తు దాంట్లో కాళేశ్వరం వస్తుంది, అలాంటి చాలా కేసులు ఉన్నాయి, వస్తుంది. కొంతమంది అంటున్నారు మాకు ఏమయ్యా చెప్తున్నారు కానీ లోపలే అని. మేము రివెంజ్ తీసుకోవాలా కాదు, మేము అన్ని డీటెయిల్స్గా పోయి చట్టానికి మా చేతిలో తీసుకోకుండా చట్టం పని చట్టం తీసుకోవాలా. చట్టానికి కావాల్సిన జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ లేకుంటే ఇప్పుడు మన